హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. thumbnail చూసారు కదా, రంజాన్ వచ్చేసింది. రంజాన్ వచ్చాక మనం హలీం చేసుకోకపోతే ఎలాగా? సో ఇప్పటివరకు హలీం రెసిపీ మన ఛానల్లో అసలు పోస్ట్ చేయలేదు కాబట్టి అలాగే చూపిద్దామని చెప్పేసి చేశాను. సో భాస్కర్ కూడా అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ కూడా హలీం చేసి పెట్టాను అన్నట్టు. సో రంజాన్ వచ్చింది, చెయ్యి 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 అని అడుగుతుంటే వై నాట్ అని చెప్పేసి చేశాను. సో నాకు పర్సనల్‌గా హలీం చాలా చాలా ఇష్టం అండి. చాలా చాలా అంటే చాలా ఇష్టం. నా ప్రెగ్నెన్సీలో వన్ ఆఫ్ మోస్ట్ క్రేవింగ్ ఇది. సో మాకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అలా ఏం లేదు. సో నేను ఈజీగా ఇంట్లో చేసుకునే రెసిపీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నేనైతే బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా, గోధుమ ఉప్మా అండ్ అది ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను అన్నట్టు. అండ్ అందులో ఎర్రపప్పు ఒక స్పూన్, పెసరపప్పు ఒక స్పూన్, శనగపప్పు ఒక స్పూన్, మినపప్పు ఒక స్పూన్, జీడిపప్పు ఒక స్పూన్, బాదం పప్పు ఒక స్పూన్, పిస్తా ఒక స్పూన్, నువ్వులు, ఓట్స్, బాస్మతి రైస్ ఇలా అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అన్నట్టు. సో అవన్నీ నేను 7 hours అయితే నానబెట్టుకున్నానండి వాటర్లో. మంచిగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. సో 7 hours తర్వాత నేను మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. సో అవన్నీ వాష్ చేసుకొని మంచిగా కుక్కర్లో అయితే మనం ఉడకపెట్టుకోవాలన్నట్టు. అందులో ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు, పసుపు, కారం అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలన్నట్టు. సో కొంచెం చూసేసుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే బెస్ట్. మనం పప్పు చేసుకున్నట్టేనండి, సేమ్ అదే ప్రాసెస్. సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా లిడ్ వేసుకొని ఒక 8 to 10 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుందాము, బికాజ్ అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి. సో ఇది కుక్కర్ పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇది అయ్యేలోపు మనం చికెన్ అయితే మంచిగా కట్ చేసేసుకుందాం. నేనైతే బ్రెస్ట్ పీసెస్ తెప్పించాను, ఐ మీన్ బోన్లెస్ తెప్పించాను చికెన్. సో బోన్ కూడా చేయవచ్చు. యాక్చువల్లీ చికెన్ని హరీస్ అని అంటారు, మటన్తో చేసేదాన్ని హలీం అయితే అంటారు. సో అందరికి తెలియాలి కాబట్టి నేను హలీం అని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ చూసారా, అయిపోయింది మనం పెట్టుకున్నది. సో మంచిగా మెత్తగా అయిపోయేలాగా కుక్ అయితే చాలు. సో ఒకవేళ కుక్ అవ్వకపోయినా ఈ మ్యాషర్ ఉంటుంది కదా, పావుబాజీ మ్యాషర్తోని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. నాకు మొత్తం పేస్ట్ లాగా ఉంటే నచ్చదండి హలీం, అందుకని నేను కొంచెం పలుకులుగా చేసుకుంటాను. చికెన్ అయితే ఇంకా అసలు చికెన్ తిన్నట్టు కూడా అనిపించదు పేస్ట్ లాగా చేసుకుంటే. అందుకని నేను చికెన్ కానీ ఈ గోధుమ ఉప్మా కానీ అంత పేస్ట్ చేయను. మ్యాక్సిమం కుక్ అయిపోతే సరిపోతుంది, ఎందుకంటే చాలాసేపు కుక్ చేస్తాం కాబట్టి మరీ అంత మిక్సీ పట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. ఒకవేళ మీకు మెత్తగా కావాలి పేస్ట్ లాగా అంటే మాత్రం ఇది తీసుకెళ్ళి మంచిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని నేనైతే కడాయి తీసేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఘీ వేసుకొని అందులో జీడిపప్పులు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నట్టు. అండ్ జీడిపప్పులు ఫ్రై అయిపోయాక అదే గిన్నెలో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మంచి ఫ్రై చేసేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ భలే టేస్ట్ ఇస్తుందండి హలీంలో, మంచి టేస్ట్, తింటుంటే కూడా అర్థమైపోతుంది.
సో చూసారు కదా మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. సో అదే కుక్కర్‌లో నేను కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఘీ కూడా వేసుకోవచ్చు. ఘీ అయితే ఇంకా మంచిది. అసలు హలీంలో మెయిన్ టేస్ట్ ఇచ్చేదే ఘీ అన్నట్టు. సో ఆయిల్ మంచిగా వేడయ్యాక కొంచెం జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది మంచి పచ్చి వాసన పోయే వరకి ఫ్రై చేసేసుకోవాలి. సో అది ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా! ఇవి మంచిగా వాష్ చేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ అందులో హాఫ్ ఆనియన్స్ చికెన్‌లో వేసేసుకోవాలన్నట్టు. అందులోనే కొంచెం పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి. అన్నీ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పప్పులో కూడా వేసుకున్నాం కదా! అండ్ నేనైతే గరం మసాలా ఇక్కడ ఎవరెస్ట్‌దే వాడుతున్నాను. ధనియా పౌడర్ అయితే ఇంట్లో పట్టించిందే వేస్తున్నాను. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. సో ఒక 40% కుక్ అయింది చికెన్ అన్నప్పుడు మంచిగా పెరుగు వేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ కనిపిస్తుందో మంచిగా పెరుగు వేయగానే ఎంత మంచి కలర్ వచ్చేసింది చూసారా. సో అలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక ఇలా 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. ఆ కుక్కర్ విజిల్ వేయాలి కదా! ఒక 8 విజిల్స్ వచ్చే వరకి మంచిగా కుక్ చేసుకోవాలి చికెన్. సో మంచి కుక్ అయ్యాక ఇలా అయితే ఉంటుంది. ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి పీస్. పీస్ అయిపోవాలన్నట్టు. తర్వాత మంచిగా మనము మ్యాషర్ ఉంటుంది కదా! మ్యాషర్‌తోని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. నాకు పేస్ట్ లాగా వద్దు కాబట్టి నేను మ్యాష్ చేసుకుంటున్నాను. మంచిగా తింటుంటే ఆ చికెన్ ఫ్లేవర్ చికెన్ తగులుతా ఉండాలి. అప్పుడు మంచిగా అనిపిస్తది. ఒకవేళ లేదు మీకు పేస్ట్ లాగా కావాలంటే కొంచెం చికెన్ కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. బట్ లేదు మ్యాష్ చేయాలి అంటే మాత్రం వేడి వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసేసుకోండి. హలీం అంటే ఉండేది రెండు థింగ్స్ అండి. ఒకటి ఘీ మంచిగా ఉండాలి. ప్రాపర్ ఘీ ఉండాలి. అండ్ మ్యాషింగ్ అండి. చాలా మ్యాష్ చేస్తూనే ఉండాలి. లేకపోతేనేమో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతది. ఇది నిజంగా ట్రై చేయండండి. చాలా చాలా హెల్తీ ఇది. హెల్తీ అని ఎందుకు అంటున్నానంటే చాలా ప్రోటీనిషియస్ ఫుడ్ అన్నట్టు. అన్ని పప్పులుంటాయి. అండ్ అన్ని బాదం పప్పులు అన్నీ ఉంటాయి కదా! అసలు చాలా ప్రోటీనిషియస్. సో మాక్సిమం హలీం 3 స్టెప్స్‌లో అయిపోతుందన్నట్టు. ఫస్ట్ మనము ఆ పప్పులున్నాయి కదా! వాటిని కుక్కర్‌లో మంచిగా ఉడకపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మంచిగా కుక్కర్‌లో మంచిగా ఉడకపెట్టుకోవాలి. సో ఆ 2 వచ్చేసి మంచిగా పెద్ద కడాయి తీసుకొని అందులో ఘీ వేసుకొని చికెన్ ట్రాన్స్‌ఫర్ చేసేసి అదే చికెన్‌లో మనం ఏదైతే
అవి గోధుమ ఉప్మా ఉంది కదా, అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాన్ని బట్టి మంచి కలుపుకోవాలన్నట్టు. సో ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు. లైక్ సిమ్లో పెట్టేసి మంచిగా మ్యాష్ చేస్తూ 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 చాలాసేపు కుక్ చేసుకుంటాము. లిటరల్లీ ఒక 30-40 మినిట్స్ అయితే ఈజీగా కుక్ చేసుకోవాలి. మీకు ఇంకా టైం ఉంటే ఇంకా కుక్ చేసుకోవచ్చు. మంచిగా మ్యాష్ చేసుకుంటూ 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 కుక్ చేయాలండి. ఇది చాలా పేషెన్స్ ఉండాలి చేయాలంటే. లిటరల్లీ చేతులు నొప్పి వచ్చేస్తుంది. ఇంకా చికెన్ కాబట్టి చాలా ఈజీ. మటన్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. కాకపోతే మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అలా మ్యాష్ చేస్తూ 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 కుక్ చేసుకోవాలన్నట్టు. అండ్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. కుక్ అయ్యాక లాస్ట్ ప్రాసెస్ అండి, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అండ్ అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అండ్ మెయిన్గా లాస్ట్కి చాలా ఘీ పడుతుంది. ఘీ మంచిగా వేసుకోండి. అండ్ మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, క్యాషూ నట్స్, అవి కూడా వేసేసుకోవాలి. ఘీ మంచిగా వేసుకోండి, మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ ఒక 1 స్పూన్ అలా వేసుకోండి. లేదు అని అంటే రోజ్ పెటల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు, అది మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ మీ దగ్గర ఒకవేళ మిల్క్ ఉంటే మిల్క్ కూడా వేసుకోండి. మంచిగా ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిల్క్ వేసుకుంటే కూడా. సో అలా మంచిగా వేసుకొని కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ముస్లిమ్స్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, డే మొత్తం ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఒకేసారి రోజా అని చెప్పేసి అప్పుడు తింటారు కదా, ఒకేసారి తిన్నా మంచి ఫుడ్ తినాలని చెప్పేసి ఈ ఫుడ్ అయితే చేస్తారు వాళ్ళు. నిజంగా ట్రై చేయండి అండి, చాలా చాలా బాగుంది. చూసారా అప్పుడే స్మెల్ అద్దరిపోయింది అసలు. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుండే అసలు, చాలా టేస్ట్ ఇచ్చింది. మంచి మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయండి. నేను చెప్పినట్టే చేయండి, ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇలా చేసుకున్నాను, మీకు ఇంకా పేస్ట్ లాగా కావాలంటే మాత్రం మిక్సీ పట్టేసుకోండి. నాకు ఇలా సరిపోతుంది. మంచిగా తింటుంటే చికెన్ తెలియాలి కదా, పేస్ట్ పేస్ట్ ఉంటే అసలు మంచిగా అనిపించదు. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఈ హలీం అయితే. యాక్చువల్లీ హైదరాబాద్లో అయితే ఈ రంజాన్ టైంకి హలీం చాలా ఫేమస్ కాబట్టి ఎక్కడైనా దొరికేస్తుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తుండే. బట్ ఇక్కడ మహారాష్ట్రలో అసలు హలీం అంటే ఏంటి అని చెప్పేసి అంటున్నారు, ఇక్కడ దొరకదు. మేము ఉండే ప్లేస్లో రత్నగిరిలో మ్యాక్సిమం 85% ముస్లిమ్సే ఉన్నా కూడా ఇక్కడ హలీం అనేది ఎవరికీ తెలియదు. సో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము టేస్ట్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకున్నాము. చూసారా ఘీ పైకి తేలి ఎలా ఉందో, మంచి లుక్ ఉంది కదా, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, కొంచెం వాటితో కొంచెం గార్నిష్ చేసుకుందాము. పైన పుదీనా, కొంచెం కొత్తిమీర, అండ్ కొంచెం ఘీ, క్యాషూ నట్స్ అలా వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు రంజాన్ ఎలా చేసుకున్నారు? ఈ రంజాన్‌లో మీరు హలీం తిన్నారా లేదా? నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే మీరు ఈ హలీం వీడియో నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. సో నేనైతే హలీం తీసుకెళ్ళి మాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేశానన్నట్టు. అండ్ భాస్కర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కి తీసుకెళ్ళి ఇచ్చారన్నట్టు. సో మా తరపున అందరికీ హ్యాపీ రంజాన్ అండి. అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు యువర్ ఫ్రెండ్స్. బై గైస్.